Very good evening to the Sadhana sessions and ఇవాళ మనం ప్రోగ్రామ్ లో సెన్సార్స్ మరియు దాని యొక్క ఇంటర్ఫేసింగ్ విత్ ఆర్డినో తో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇవాళ మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏంటంటే ఐఆర్ సెన్సార్, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, రెయిన్ డ్రాప్ సెన్సార్, ఎల్డిఆర్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్స్. ఇవన్నీ కూడా ఏ విధంగా ఆర్డినోతో ఇంటర్ఫేస్ అవుతాయి అండ్ వాటి యొక్క అవుట్పుట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ తో మనం ఈ పర్టికులర్ సెషన్ ని మనం నడపబోతున్నాము. సో ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నామంటే ఫిడ్జింగ్ సాఫ్ట్వేర్ ఫర్ డిజైనింగ్ ద సర్క్యూట్స్ అండ్ టింకర్క్యాడ్ ఫర్ ద సర్క్యూట్ సిమ్యులేషన్ అండ్ ఫైనల్లీ పిక్టోబ్లాక్స్ ఫర్ ద ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇవాళ సెషన్ లో భాగంగా ముందుగా మనం ఏం చేయబోతున్నాము అంటే టింకర్క్యాడ్ లోకి వెళ్ళి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ని ఏ విధంగా మనం ఇంటర్ఫేస్ చేయొచ్చు అనేది చూద్దాం. అదే విధంగా ఐఆర్ సెన్సార్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ స్లోగా మేనేజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనం ఫ్రిడ్జింగ్ సర్క్యూట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రిడ్జింగ్ లో మనకి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. అండ్ మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫ్రిడ్జింగ్ లో ఒక డేటాని మనం దానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉందా, సెర్చ్ బాక్స్ లో మనం ఐఆర్ సెన్సార్ అని చెప్పి టైప్ చేస్తాగానే ఐఆర్ సెన్సార్ కి సంబంధించినటువంటి ప్రీఫేసెస్ అనేవి అన్ని ఓపెన్ అవుతాయి ఈ విధంగా మీకు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఐఆర్ సెన్సార్ అనే దాన్ని తీసుకుంటాము. సో అదే విధంగా ఆర్డినోని తీసుకుంటాం అండ్ సేమ్ యాజ్ ఎనీ అవుట్పుట్ డివైసెస్ లైక్ సర్వో మోటార్ ఏదైనా కావచ్చు, మనము దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆర్డినో యూనో తీసుకుందాం. సో ఆర్డినో యూనో అనగానే మనకి డిఫరెంట్ ఆర్డినోస్ ఇక్కడ మనకి వస్తాయి. మనకు కావాల్సిన యూనో కాబట్టి ఆర్డినో యూనో బోర్డు తీసేసుకుంటాం డైరెక్ట్ గా. అండ్ దాంతోపాటుగా అవుట్పుట్ డివైస్, అది ఎల్ఈడి కావచ్చు లేదంటే సర్వో మోటార్ కావచ్చు, ఏదైనా సరే మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సర్వో మోటార్ అనగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి వస్తాయి. దీంట్లో సర్వో మోటార్ మనం తీసుకుంటాం ఈ విధంగా ఉంటది. సో ఈ పర్టికులర్ సర్వో మోటార్ ని మనకి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సర్వో మోటార్ లో మనకి 3 పిన్స్ ఉంటాయి మేజర్ గా. ఓకే, సిగ్నల్ పిన్, పాజిటివ్ అండ్ గ్రౌండ్. ఓకే, పాజిటివ్ అంటే విసిసి, గ్రౌండ్ ఫర్ గ్రౌండ్. అండ్ సిగ్నల్ పిన్ అనేది ఈ పర్టికులర్ అవుట్పుట్ పిన్స్ లో ఎక్కడొక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే అవుట్పుట్ కావాలో అలాంటి చోట కనెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ముందుగా ఈ విసిసిని కనెక్ట్ చేసుకోవాలి. సో విసిసిని ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఎప్పుడు కూడా 5 volts ఆఫ్ ద ఆర్డినోలో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 5 volts పిన్ ఆఫ్ ద ఆర్డినోలోకి విసిసిని కనెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, అండ్ గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ టెర్మినల్ ఆఫ్ ది ఆర్డినో. ఓకే, సో మీరు ప్రతిదీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఫిడ్జింగ్ లో మనం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్క్యూట్స్ ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి ఉండదన్నమాట. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనం ఏంటంటే సిగ్నల్ పిన్ అంటే అవుట్పుట్ పిన్ ఆఫ్ ద ఐఆర్ సెన్సార్ ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అవుట్పుట్ పిన్ ఆఫ్ ద ఐఆర్ సెన్సార్ ని ఎక్కడైతే మనకు అవుట్పుట్స్ కావాలో అవుట్పుట్ పిన్స్ లో మనం ఐఆర్ సెన్సార్ పిన్ ని కనెక్ట్ చేస్తాం ఈ విధంగా. ఓకే, మీరు ఇంకా కొంచెం నీట్ గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు మనకి ఏంటంటే ఐఆర్ కనెక్షన్స్ అయిపోయినాయి. అదే విధంగా సర్వో మోటార్ వచ్చేసరికి ఎక్కడ కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సర్వోలో మనకి రెడ్ కలర్ పిన్ ఉంటుందండి. సో ఈ రెడ్ కలర్ పిన్ ని తీసుకొచ్చి మనం వీన్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని వీన్ లో పెట్టచ్చు, లేదంటే మీకు 5 volts లో అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దట్ మీన్స్ మీకు ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ కన్వీనియంట్ ప్లేస్ లో మీరు ప్లేస్ చేసుకోండి. ఓకే, సో అదే విధంగా గ్రౌండ్ పిన్ ఉంది. అండ్ గ్రౌండ్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్ ఆఫ్ ద ఆర్డినోలో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి నేను వైర్ తీసుకున్నాను డైరెక్ట్ గా. సో దాన్ని గ్రౌండ్ పిన్ ఆఫ్ ద దాన్ని గ్రౌండ్ పిన్ లో కనెక్ట్ చేశాను. అదే విధంగా ఇప్పుడు నేను ఏంటంటే సిగ్నల్ పిన్ అనేది మనం ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ గా సర్వో మోటార్ లో
ఉన్నటువంటి సిగ్నల్ పిన్ ని మనం ప్రోగ్రామ్ ప్రకారం 11th పిన్ లో కనెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో దీని ప్రకారమే మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. మనకి కన్వీనియంట్ గా ఉండే విధంగా నేను ఇక్కడ కనెక్షన్స్ అనేవి చేస్తున్నాను. సో నౌ ద కనెక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ సెన్సార్ యొక్క దీనికి ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, చూసుకోండి, ఐఆర్ యొక్క అవుట్పుట్ వచ్చరికి 2nd పిన్ లో ఉంది అండ్ సర్వో అవుట్పుట్ వచ్చరికి 11th పిన్ లో ఉంది. దెన్ గో టు ద పిక్టో బ్లాక్స్ నౌ. సో స్టార్ట్ మెనూలోకి వెళ్ళి పిక్టో బ్లాక్స్ ఓపెన్ చేస్తాం. సో పిక్టో బ్లాక్స్ లో మనకి ఎలా మనం దీన్ని కనెక్ట్ చేయాలనేది ప్రజెంట్ చూద్దాం. నేను ప్రోగ్రామ్ రాస్తాం మనం. ఇది అయిపోయింగానే ఇంకొక సెన్సార్ గురించి చూద్దాం. ఓకే, సో ముందుగా పిక్టో బ్లాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో పిక్టో బ్లాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే ఆ పిక్టో బ్లాక్స్ లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, మీకు తెలుసు. దాంట్లో మనం బ్లాక్ కోడింగ్ చూజ్ చేసుకోవాలి. ఓకే, బ్లాక్ కోడింగ్ చూజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేస్తుంది ఆర్డినోకి సంబంధించింది కాబట్టి ఆర్డినో యూనో బోర్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఓకే, అది అప్లోడింగ్ అనేది ఎప్పుడంటే ప్రోగ్రామ్ మొత్తం రాసిన తర్వాత అప్లోడ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేనేమి బోర్డు పెట్టలేదు కాబట్టి మీకు ఇక్కడ ఆర్డినో చూపించట్లేదు. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఆర్డినో హెడ్ బ్లాక్ అనేది మనకి విజిబుల్ లోకి వస్తుంది. అండ్ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్, స్టార్ట్అప్ ఫంక్షన్ అండ్ లూప్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఆర్డినో యూనో తీసుకుంటాము. అదేవిధంగా ఆర్డినో యూనో తర్వాత కంట్రోల్ లోకి వెళ్ళి ఫర్ ఎవర్ లూప్ తీసుకోవాలి. ఓకే, దెన్ మనం తీసుకున్నటువంటి ఇంకొక లూప్ ఏంటంటే ఇఫ్ అండ్ ఎల్స్. ఇప్పుడు మనం సెన్సార్ రాస్తున్నాం కాబట్టి సెన్సార్ కి మనకి ఆబ్జెక్ట్ కనుక దాని దగ్గరికి వచ్చినప్పుడు అది ఆన్ కండిషన్ లో ఉండాలా లేదంటే ఆఫ్ కండిషన్ లో ఉండాలా, ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్ తీసుకుని చేయొచ్చు అనమాట, ఇఫ్ అండ్ ఎల్స్ లూప్ తీసుకుని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే సెన్సార్ లోకి వెళ్ళి ఇక్కడ రీడ్ డిజిటల్ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుంది, తీసుకొచ్చి ఆ హెక్సాగనల్ బ్లాక్ ని దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఐఆర్ గురించి చేస్తున్నాం కాబట్టి ఐఆర్ ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం సర్క్యూట్ చూసాం, సర్క్యూట్ లో ఐఆర్ 2nd పిన్ లో కనెక్ట్ అయి ఉంది కాబట్టి సో ప్లేస్ ఇట్ హియర్ 2nd పిన్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది యాక్చువేటర్స్ అని చెప్పి. సో యాక్చువేటర్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్ సర్వో అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఐఆర్ అండ్ సర్వో చేస్తున్నాం కాబట్టి సెట్ సర్వో ఆప్షన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, దెన్ మనం ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత సర్వో 11th పిన్ లో పెట్టాం కదా, సో ఆ 11th పిన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు సర్వో డైరెక్షన్స్ రాసుకోవాలి. మనం ఏంటంటే సర్వో ఇనీషియల్ గా 0లో ఉంటది. సో ఒకవేళ తిరిగినప్పుడు అది 90 కానీ 180 డిగ్రీస్ కానీ రొటేట్ అవుతుంది. సో 180 డిగ్రీస్ సర్వో అయితే కంప్లీట్ గా 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, 360 డిగ్రీస్ సర్వో అయితే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా సర్వో అనేది 0 and 90 రొటేట్ అయ్యే విధంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కనుక చూస్తే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీకు వచ్చేస్తుంది, దాని లైబ్రరీస్ కూడా వస్తాయి. సో సర్వో మనం ఎక్కడ పెట్టాం, 11th పిన్ లో పెట్టాం, అది సెటప్ లో చూడొచ్చు మీరు. సో సేమ్ లూప్ లో వచ్చేసరికి ఎప్పుడైతే ఆ పర్టికులర్ సెన్సార్ దగ్గరికి గనక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు సర్వో అనేది 0 or 90 కింద మాత్రం మీరు చూడొచ్చు. దాని దగ్గరికి వచ్చినప్పుడు అది 0 ఉండొచ్చు, లేదంటే దూరంగా వెళ్ళినప్పుడు 0 అవటము సంథింగ్, ఈ విధంగా మనం రాస్తాం. ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ని మనం ఎక్కడ చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ సర్వో అండ్ ఐఆర్ అప్లికేషన్స్ ని మనం ఎక్కడెక్కడ మనం అప్లికబుల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ టచ్ మనకి డోర్ ఓపెన్ అయ్యే విధంగా, లేదంటే ఏదన్నా ఒక ఆటోమేటిక్ డస్ట్బిన్స్ దగ్గర కానీ హ్యాండ్ శానిటైజర్స్ దగ్గర కానీ ఆటోమేటిక్ గా వచ్చేవి, ఇట్లాంటి చోట మనం ఐఆర్ అండ్ సర్వోని అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఐఆర్ అండ్ సర్వో ఇంటర్ఫేసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డినో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ని ఏ విధంగా మనం ఆర్డినోతో ఇంటర్ఫేస్ చేస్తామనేది చూద్దాం. అండ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ వచ్చేస్తే మీకు రెయిన్ డ్రాప్ సెన్సార్ కూడా చాలా ఈజీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే tinkercad.com లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు ఈ సైట్ గురించి తెలుసు. సో tinkercad లోకి వెళ్ళిన తర్వాత మనం ఏమేం చేస్తాం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, సర్క్యూట్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ జస్ట్ క్లిక్ హియర్ ఆర్డినో అని చెప్పి టైప్ చేయండి. ఆర్డినోకి సంబంధించినటువంటి బోర్డ్స్ వస్తాయి ఈ విధంగా. ఓకే, ఆర్డినో బోర్డ్ వచ్చేసింది కదా. దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి,
సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. సో సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ క్లిక్ చేయగానే సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ వచ్చింది. సో టేక్ దిస్. ఓకే, అంటే దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లాగా. ఓకే, సో అండ్ నేనేంటంటే దీన్ని ఇటు సైడ్ ప్లేస్ చేస్తున్నాను సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ని, కొంచెం మనకి ఏంటంటే కనెక్షన్స్ ఈజీగా ఉండడం కోసం. ఓకే, మీరు అడ్డంగా కావాలంటే అడ్డంగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో అది ఈజీ అనుకుంటే అది, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అట్లా. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ కి మనం ఒక బజర్ యాడ్ చేద్దాం. ఈ పర్టికులర్ సర్క్యూట్ కి మనం ఒక బజర్ ని యాడ్ చేద్దాము. ఓకే, ఆ బజర్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తే బజర్ కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, సో అండ్ ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే బజర్ కనెక్ట్ చేసేటప్పుడు బజర్ని ఎప్పుడు కూడా మీరు బ్లింక్ ఎల్ఈడి సర్క్యూట్ లో ఏ విధంగా అయితే ఎల్ఈడిని 13th పిన్ గ్రౌండ్ లో కనెక్ట్ చేశారో దాని దగ్గరలో కనెక్ట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దట్ మీన్స్ ప్రోగ్రామింగ్ కూడా. ఓకే, సో ఇట్లా మనకి ఇలా మనం రాసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ VCCని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఎక్కడ కనెక్ట్ చేయాలి, 5 volts లో కనెక్ట్ చేసుకుంటాం. అండ్ గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ లో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ సిగ్నల్ పిన్ వచ్చేసరికి ఇది ఎనలాగ్ సెన్సార్. సో మనకు కావాలంటే దీన్ని డిజిటల్ లో కూడా రాసుకోవచ్చు. సో ఎనలాగ్ సెన్సార్ కాబట్టి నేను సిగ్నల్ ని A0 లో పెట్టా. సో ఇప్పుడు ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో దాని ప్రకారం మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏంటి, 13th పిన్ లో మనం ఈ యొక్క బజర్ ని ప్లేస్ చేస్తున్నాం. 13th పిన్ అండ్ గ్రౌండ్. ఓకే, సో మీకు వేరియేషన్ తెలియడం కోసం నేను ఈ చేంజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో VCC రెడ్ కలర్ లో ఉంటుంది అండ్ గ్రౌండ్ బ్లాక్, సిగ్నల్ పిన్ యాజ్ యూ విష్. ఓకే, గ్రౌండ్ బ్లాక్ అండ్ సిగ్నల్ పిన్ గ్రీన్ లో ఉంచొచ్చు, ఆరెంజ్ పెట్టచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ విధంగా రాసేసాం, అయిపోయిందా. మనం తర్వాత ఏం చేయాలంటే గో టు ద పిక్టోబ్లాక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, మళ్ళా ప్రోగ్రామ్ రాద్దాం ఇంకా మీకు ఈజీగా ఉండటం కోసం. సో ఫస్ట్ ఆర్డినో హెడ్ బ్లాక్, దెన్ ఆఫ్టర్ దట్ గో టు ద కంట్రోల్, టేక్ ద ఫర్ ఎవర్ లూప్ అండ్ గో టు ద ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సెన్సార్స్ లోకి వెళ్ళి రీడ్ డిజిటల్ సెన్సార్ తీసుకుంటారు ఆప్షన్. ఇక్కడ సాయిల్ మాయిశ్చర్ అని కనిపిస్తుంది కదా మీకు, సో దాన్ని ప్లేస్ చేసుకోండి. దెన్ మనం ఇక్కడ పిన్ అక్కడ ఏం పెట్టాం, A0 పెట్టాం కాబట్టి A0 లోకి ఇది మార్చుకోండి. దెన్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ పెట్టింది ఏంటంటే బజర్ 13th పిన్ లో పెట్టారు కాబట్టి ఆర్డినో బ్లాక్స్ లోకి వెళ్ళి సెట్ 13th పిన్ హై ఆర్ 13th పిన్ లో. ఓకే, 13th పిన్ హై ఆర్ లో ఈ ఆప్షన్ తీసుకోండి. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రాసేసుకున్నాం. సో దాంట్లో కూడా బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో లేదు మీరు ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామింగ్ రాసేసారు కాబట్టి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కాపీ చేసేసుకోండి ఈ విధంగా. Ctrl+C కాపీ అండ్ గో టు ద టింకర్క్యాడ్ అగైన్. ఇక్కడ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ కోడ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ గా ప్రోగ్రామ్ రాస్తారు. కోడ్ అనేది బ్లాక్ లో ఉంది ఇక్కడ. ఓకే, మ్యాప్ టూల్స్, కంట్రోల్స్, వేరియబుల్స్ ఇట్లా ఉన్నాయి. మీకు కావాల్సింది టెక్స్ట్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్. సో ఈ విధంగా మనకు వస్తుంది టెక్స్ట్ అనేది. సో టెక్స్ట్ అనేది రాగానే మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని క్లియర్ చేసేయండి. ఇక్కడ దాకా సెటప్ దాకా క్లియర్ చేసేసి ఆల్రెడీ మనం అక్కడ చేసిన ప్రోగ్రామ్ కోడ్ ని కాపీ చేసాం. సో పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో కోడ్ కాపీ పేస్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ కనుక సిమ్యులేషన్ అయ్యేటప్పుడు రాలేదనుకోండి, దాన్ని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రూ ప్లేస్ లో హై, ఫాల్స్ ప్లేస్ లో లో అనేటువంటి ఆప్షన్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిన్ మోడ్ కనుక చూస్తే సెన్సార్ అనేది ఇన్పుట్ ఇక్కడ 14 అని ఇచ్చాడు. 14 కాదు కదా మనకి A0 పిన్. ఓకే, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి 13th పిన్. సో ఈ విధంగా రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది A0 కదా, A0 రాయండి, A0. ఓకే, సో మనం ఇప్పుడు కోడ్ రాసాం ఇక్కడ. సో కోడ్ రాసిన తర్వాత స్టార్ట్ సిమ్యులేషన్. సో సమ్ ఎర్రర్స్ వచ్చినాయండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇన్ ఫంక్షన్ వాయిడ్ లూప్ సమ్ ఎర్రర్స్ అని వచ్చినాయి. సో ఇప్పుడు దీన్ని మనం 14 అని పెట్టి చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్ లో చేస్తేనే వస్తాయి. ఓకే, సో దెన్ స్టార్ట్ సిమ్యులేషన్ అగైన్.
14 కామా ఇన్పుట్. కామా ఇన్పుట్ అండ్ ఇక్కడ కూడా 14. సో చూడండి ఈ విధంగా రాసుకోవాలి. దెన్ ఒకసారి రాసిన తర్వాత సిమ్యులేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇది అవ్వట్లేదండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అవ్వని పక్షంలో మనం ఈ పిన్ ఆప్షన్ ని చేంజ్ చేసేసుకుంటే బెటర్. ఓకే, 14లో కాకుండా సెకండ్ పిన్ లో పెడదాము. ఇది హై ఎండ్ లో పెట్టచ్చు, లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టచ్చు. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ పర్టికులర్ కనెక్షన్ ని మనం చేంజ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఈ పర్టికులర్ కనెక్షన్ మనం ఏంటంటే ఇప్పుడు సెకండ్ పిన్ లో పెట్టాలి. సో సెకండ్ పిన్ పైన ఉంటది కాబట్టి ప్లేస్ ఇట్ ఇన్ ద సెకండ్ పిన్ D2. ఓకే, దెన్ కోడ్ చూడండి ఒకసారి ఎట్లా ఉండింది ఏంటనేది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ హై అండ్ లో అని రాస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కో రకంగా ఉంటుంది. యాక్చువల్గా ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒక్కొక్క రకంగా మనకి ప్రోగ్రామింగ్ అనేది వచ్చింది కాబట్టి హై అండ్ లో అని చెప్పి రాస్తున్నాను. ఓకే, సో ఇది కూడా చూడొచ్చు మీరు. ఆ కోడ్ ఒకసారి మనకి ఇక్కడ ఎర్రర్ సిగ్నల్ చూపిస్తుంది. సో ఎందుకు అంటే దీంట్లో ఇక్కడ మనకి ఆర్డినో అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీకు ఎర్రర్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. సో ఇదే దీన్ని ఆల్రెడీ మనం చేసి ఉన్న ఫంక్షన్ ఉంది ఒకటి, ఆల్రెడీ మనం చేసి ఉన్న దాన్ని తీసుకుందాము. సో ఒక్క నిమిషం అది కూడా చూపిస్తున్నాను నేను. సో చేసి ఉంది మీకు కావాలి అంటే అది ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ లేదంటే బేసిక్ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి ఆర్డినో మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వేరియస్ ఆర్డినో అప్లికేషన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏంటంటే సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ యాస్టీస్ గా తీసేసుకుంటాం. ఓకే, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ యాస్టీస్ గా తీసేసుకుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ప్లేస్ చేశారో కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మొత్తం కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చారు మొత్తం ఎవ్రీథింగ్ చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని స్టార్ట్ సిమ్యులేషన్ కనుక మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి సాయిల్ యొక్క లెవెల్ ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేయగానే సాయిల్ యొక్క లెవెల్ కనిపిస్తుంది. ఈ లెవెల్ కనుక ఇంక్రిమెంట్ అయితే మనకి కంప్లీట్ గా ఫుల్ ఉన్నప్పుడు బ్లూలో ఉంది, తగ్గినప్పుడు కొంచెం గ్రీన్ లో ఉంది, ఇంకా కొంచెం తగ్గినప్పుడు ఎల్లో, ఆరెంజ్ అండ్ కంప్లీట్ గా లేనప్పుడు రెడ్. సో ఇలా ఇండికేషన్ మీకు కనిపిస్తుంది అనమాట. దీని యొక్క ప్రోగ్రామ్ ని మనం చూడాలంటే కోడ్ లోకి వెళ్ళి ఇట్లా ఇచ్చాడు వాడు. మనకి కోడ్ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా. స్టార్ట్ సిమ్యులేషన్ ని స్టాప్ చేసేసి కోడ్ లోకి వెళ్ళి బ్లాక్స్ కాకుండా టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో A0, A1 సో ఇట్లా ఇచ్చాడు మీరు మొత్తం. సో దాని యొక్క ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. హై అండ్ లో ఇట్లా రాసుకోవాలి ప్రోగ్రామ్. ఓకే, సో అది కనుక ఇలా ఉన్నప్పుడు ఎట్లా హై అవుతుంది ఎట్లా లో అవుతుంది మాయిశ్చర్ లెవెల్ తగ్గినప్పుడు. సో ఇఫ్ అనేది మనం ఇక్కడ ఇలా రాసుకోవాలి. ఆ కండిషన్ లో అక్కడ మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టలా కాబట్టి మనం ఇందాక ప్రీవియస్ మన ప్రోగ్రామ్ లో అది రాలా. ఓకే, సో ఒక్కొక్క సాఫ్ట్వేర్ కూడా ఒక్కొక్క రకంగా వర్క్ చేస్తుంది. కాకపోతే కోడింగ్ అనేది కరెక్ట్ గా మనం ఇవ్వాలి. ఓకే, సో పిక్టో బ్లాక్స్ ద్వారా ఉన్నటువంటి కోడ్ డైరెక్ట్ గా ఆర్డినోకి ఎక్కించినప్పుడు కూడా సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ యాసిస్ గానే వర్క్ చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ కాబట్టి సో మనం ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారానే మనం ఈజీగా వెళ్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. ఓకే, సో ఇదే విధంగా మనం రెయిన్ డ్రాప్ సెన్సార్ చేయాలంటే ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా 4-5 ప్రోగ్రామ్స్ చేయొచ్చు. 5-6 ప్రాజెక్టులు 10 ప్రాజెక్టుల దాకా దరిదాపుగా మనం చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఆల్ ఎఫెక్ట్ సెన్సార్ ఉంది, టచ్ సెన్సార్ ఉంది, జనరిక్ ఉంది, PIR ఉంది, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో దాంతో పాటుగా మనకి ఇంకేమున్నాయంటే ఇక్కడ సో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రెయిన్ డ్రాప్ సెన్సార్ కనుక చేయాలంటే ఈ బ్లాక్ మనకు అక్కర్లే కదా, ఇది తీసేసి మనం ఇలా డ్రాగ్ చేసేస్తాం. దెన్ టేక్స్ ద ఆపరేటర్స్ తీసుకుని ఇక్కడ మనం ఆపరేటర్స్ లో ఈ పర్టికులర్ బ్లాక్ ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత సెన్సార్స్ లోకి వెళ్ళండి.
సెన్సార్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రీడ్ అనలాగ్ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో ప్లేస్ చేసుకోండి. ఇక్కడ రెయిన్ డ్రాప్ సెన్సార్ ఉంటుంది. సో రెయిన్ డ్రాప్ E0 లో అయినా పెట్టచ్చు, లేదంటే సెకండ్ పిన్ మీ ఇష్టం. ఎన్లాగ్ లోనే పెట్టాలి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎన్లాగ్ సెన్సార్స్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెయిన్ డ్రాప్ సెన్సార్ ఇంటర్ఫేసింగ్ విత్ బజర్. ఓకే, సో ఎప్పుడైతే మనకి రెయిన్ డ్రాప్ సెన్సార్ మీద రెయిన్ డ్రాప్ పడుతుందో బజర్ అనేది ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో మీకు ఇక్కడ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హౌ టు ఇంటర్ఫేస్ రెయిన్ డ్రాప్ సెన్సార్ విత్ ద ఆర్డినో. ఓకే, సో దాంతో పాటుగా ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ నేర్చుకోబోతున్నాం, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ ని బేస్ చేసుకుని మనం డిస్టెన్స్ మెజరింగ్ అవి చేస్తాము. సో అది ఎలా చేయాలంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ దాని పిన్స్ 8 and 9 లో మనం పెడతాం. ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్ ఉంటుంది అల్ట్రాసోనిక్ సెన్సార్ కి. సో 8 and 9 లో పెడతాము. సో ఈ విధంగా మనకి రాస్తాం అనమాట, ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనకి దాని దగ్గరికి వస్తుందో హై కండిషన్, రాకపోతే లో కండిషన్ లోకి వెళ్తుంది. సో అది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మన డిస్టెన్స్ ని మెజర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ buzzer interfacing with the Arduino. If you want servo, just you take down these blocks. Okay, so ఈ పర్టికులర్ బ్లాక్ ని టేక్ డౌన్ తీసేసుకుని ఇక్కడ మనకి యాక్చువేటర్స్ ఉంటాయి. సో అండ్ యాక్చువేటర్స్ లో మనకి సెట్ సర్వో ఆప్షన్ ఉంటుంది. అండ్ సెట్ సర్వో ఆప్షన్ తీసుకుంటాము. సెట్ సర్వో ఆప్షన్ లో 0 and 90 ఇందా మీరు ఏ విధంగా అయితే చూసారో అదే విధంగా 0 and 90 ఆప్షన్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే అల్ట్రాసోనిక్ సెన్సార్ దగ్గరికి ఆబ్జెక్ట్ వస్తుందో దాని సరౌండింగ్ రేడియస్ దగ్గర, దెన్ ద సర్వో విల్ గోస్ టు ద ఆన్ కండిషన్. ఓకే, సో సేమ్ థింగ్ మనం ఇప్పుడు టింకర్ క్యాట్ సాఫ్ట్వేర్ లో చూసేద్దాము. సో ఎలా పనిచేస్తుంది ఏంటనేది. ముందుగా టింకర్ క్యాట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ సర్వో ని మనం తీసుకోవాలి. ఓకే, సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ సర్వో ఎలా పనిచేస్తుంది మీకు తెలుసు కదా. సో అది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఒకసారి నేను వెనక్కి వచ్చేస్తున్నాను, టింకర్ క్యాట్ ప్రీ పేజ్ లోకి వస్తున్నాను. సో టింకర్ క్యాట్ ప్రీ పేజ్ లోకి వచ్చిన తర్వాత మనం ప్రీవియస్ ఇక్కడ చేసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అవి మీరు ఒకసారి చూడొచ్చు. 38 ప్రోగ్రామ్స్ పైన ఉన్నాయి. సో ఆ 38 ప్రోగ్రామ్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఏమేం ప్రోగ్రామ్స్ చేసాం, ఎలా మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఎట్లా మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ సర్వో ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్ ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చేసిన ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొచ్చు. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టింకర్ దిస్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే మనకి ఆ ఫైల్ అనేది ఆటోమేటికల్ గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం కనెక్షన్స్ చూసేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ లో VCC, గ్రౌండ్, ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్. ఓకే, అదే విధంగా సర్వోలోకి వచ్చేసరికి సిగ్నల్ పిన్, VCC అండ్ గ్రౌండ్ ఉంటాయి. ఓకే, VCC ని వచ్చేసరికి 5 volts లో కనెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్స్ ని గ్రౌండ్స్ లో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ట్రిగ్గర్ ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని పిన్స్ ఇచ్చాము, ఆ పిన్స్ లోనే మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ట్రిగ్గర్ పిన్ వచ్చేసరికి 9th లో పెట్టాము. అండ్ ట్రిగ్గర్ పిన్ వచ్చేసరికి 6th పిన్ లో పెట్టాం. అండ్ ఎకో పిన్ వచ్చేసరికి 7th పిన్ లో పెట్టాం. ఫైనల్ గా సర్వో యొక్క సిగ్నల్ పిన్ వచ్చేసరికి 9th లో పెట్టాం. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ ఈ కనెక్షన్స్ ప్లేస్ చేసాం. దెన్ ఇప్పుడు కోడ్ చూద్దాం. ఓకే, సో కోడ్ లో మనం ఏ పిన్స్ ఇచ్చాం ఏంటనేది కోడ్ లో కూడా మీరు చూడొచ్చు. 6, 7, 9 చూసారా ఎట్లా ఇచ్చాము మనం పిన్స్. సో ట్రిగ్గర్ అండ్ ఎకో అనేది ఇన్పుట్ అనేది దాని దగ్గరికి వచ్చినప్పుడే కదా మనకి సిగ్నల్స్ అనేది తెలిసేది. సర్వో పిన్ అనేది అవుట్పుట్. ఓకే, సో ఇలా మనం రాసుకున్నాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏది హైలో ఉన్నప్పుడు మనకి ఎంత వరకు డిస్టెన్స్ అనేది వచ్చింది, ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఎంత డిస్టెన్స్ అనేది వచ్చింది అనేది ఇక్కడ సీరియల్ మానిటర్ లో కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఆ సీరియల్ మానిటర్ లో ఎలా చూడొచ్చు ఏంటి ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవాలి అంటే క్లిక్ ఆన్ ద స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేయగానే ఇక్కడ మనకి సర్వో ఫస్ట్ ఇనిషియల్ గా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇది ఆబ్జెక్ట్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సార్ దగ్గర ఉన్నట్టుగా ఇండికేషన్ ఇస్తుంది మనకి. ఒకసారి మనం కోడ్లోకి వెళ్తే ఓకే, ఈ యొక్క దీన్ని మనం కనుక చేంజ్ చేస్తే సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి డిస్టెన్స్ మీకు ఇక్కడ వ్యారీ అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఇది మీరు గమనించవచ్చు డిస్టెన్స్ ఎంత వస్తుంది ఏంటనేది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కోడ్ అవసరం లేదు, దీన్ని మార్చుకోండి. ఫస్ట్
ఇది పైకి పెట్టండి, సర్వో కూడా తిరుగుతుంది. దాని మీద కోడ్ మీద క్లిక్ చేయండి. అగైన్ సీ ద డిస్టెన్స్, సీరియల్ మానిటర్ ఉంటుంది. ఈ సీరియల్ మానిటర్ మీద మీకు డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట, ఎంత డిస్టెన్స్ లో ఉంది ఆబ్జెక్ట్ అనేది. సో ఓకే, సో అగైన్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది కొంచెం ఇంకా కొంచెం పైకి పెడుతున్నా, ఇటు సైడ్ పెడుతున్నాను, ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇటు సైడ్ ప్లేస్ చేసినప్పుడు ఇటు సైడ్ ప్లేస్ చేశాను, రేంజ్ లో ఉంది. సో ఆ రేంజ్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత చూసారు ఇక్కడ, దాని డిస్టెన్స్ కూడా ఇక్కడ పడిపోతుంది. సో సీరియల్ మానిటర్ లో మనకి డిస్టెన్స్ ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఎప్పుడైతే మనం కిందకి తీసుకొస్తామో సర్వో అనేది రొటేట్ అనేది అవుతుంది. సో దూరంగా వెళ్ళినప్పుడు సర్వో అనేది అలా ఓపెన్ అవుతుంది. సో అంటే ఇలా వచ్చినప్పుడు క్లోజ్ కండిషన్ అండ్ పైకి వచ్చినప్పుడు ఓపెన్ కండిషన్. అంటే దూరంగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ అయ్యే, దగ్గరికి వచ్చినప్పుడు వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ అయ్యే విధంగా, దూరంగా ఉన్నప్పుడు క్లోజ్ అయ్యే విధంగా మనం సర్వోని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు, దూరంగా దగ్గరికి ఆబ్జెక్ట్ రాలా, క్లోజ్ కండిషన్ లో ఉంది. ఎప్పుడైతే దగ్గరికి వచ్చామో దెన్ ఇట్ విల్ గోస్ టు ద ఓపెన్ కండిషన్. సో ఇట్లాంటి పర్టికులర్ అప్లికేషన్స్ మనం స్మార్ట్ డస్ట్బిన్స్ లో వాడచ్చు. అదేవిధంగా మనకి ఎక్కడైతే వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి అట్లాంటి చోట్ల మనం ఈ పర్టికులర్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ రైల్వే ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి చోట్ల కూడా మనం ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ సర్వో మోటార్. ఓకే, సో ఈ విధంగా మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ సర్వో మోటార్ ని ఇంటర్ఫేస్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ టింకర్ క్యాడ్ అండ్ పిక్టోబ్లాక్స్. ఇప్పుడు మీరు చూసారు ఎలా రాసుకోవాలి ఏంటనేది ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సో ప్రీవియస్ ఇది రాసున్నటువంటి ప్రోగ్రామింగ్ కాబట్టి నేను మీకు ఇంకా విపులంగా దాని గురించి చెప్పాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద టింకర్ క్యాడ్ అండ్ పిక్టోబ్లాక్స్ ఇంటర్ఫేసింగ్ అల్ట్రాసోనిక్ సెన్సార్, సర్వో అండ్ ఆర్డినో. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక సర్క్యూట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆ సర్క్యూట్ ఏంటంటే ఎల్డిఆర్ సెన్సార్. ఓకే, ఎల్డిఆర్ సెన్సార్ ఏ విధంగా మనకి వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం. ఎల్డిఆర్ మీన్స్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్. ఓకే, సో ఆల్రెడీ మీ అందరికీ కూడా రెసిస్టర్ గురించి తెలుసు, బట్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ఇస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఇన్ ద రెసిస్టర్స్. ఓకే, సో ఎక్కడైతే మనకి లైట్ డిపెండెన్సీ బేస్ చేసుకుని రెసిస్టర్ కనుక పనిచేస్తుందో అలాంటి దాన్ని ఏమంటామంటే ఎల్డిఆర్ అని చెప్పని అంటాం. దాని ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది ఒక సర్క్యూట్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ టోన్ పిచ్ ఫాలోవర్ అనేటువంటి ఒక సర్క్యూట్ ఉంది. సో దీంట్లో మనం ఇక్కడ ఎల్డిఆర్ సెన్సార్ ని యూజ్ చేసాం. దీని మీద క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎలా ఉంటుంది ఏంటనే. దీని యొక్క ప్రోగ్రామ్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎల్డిఆర్ లో మనకి 2 పిన్స్ ఉంటాయి సెన్సార్స్ లో. సో ఒకదాన్ని వచ్చేసరికి 5 volts కనెక్ట్ చేస్తాము అండ్ ఒకదాన్ని రెజిస్టర్ పెట్టి గ్రౌండ్ కనెక్ట్ చేసుకుని అండ్ అలాగే దాన్ని సిగ్నల్ పిన్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో అదే విధంగా ఇంకొక సైడ్ వచ్చేసరికి మనం బజర్ ని కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ దీని యొక్క కోడ్ ని కనుక మనం పరిశీలిస్తే బ్లాక్స్ కాకుండా మనం టెక్స్ట్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్దాము. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ ఇనిషియల్ గా సెన్సార్ రీడింగ్ 0 ఉంటది. సో ఎప్పుడు కూడా మనం ఎనలాగ్ సెన్సార్స్ కాబట్టి రెయిన్ డ్రాప్ సెన్సార్ అయినా సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అయినా వేటినైనా సరే మనం ఎనలాగ్ సెన్సార్స్ కనుక అయితే సో అలాంటి సెన్సార్స్ ని A0 అండ్ A1 ఇట్లాంటి పిన్స్ లో మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ A4 అండ్ A5 SDA అండ్ SCL పిన్స్ అండేవి. సో ఇవి ఈ 2 పిన్స్ ని మనం LCD డిస్ప్లే కానీ లేదంటే 4 డిజిట్ డిస్ప్లే కానీ కనెక్ట్ చేస్తాము. అంతేకాకుండా నార్మల్ గా కూడా వాటిని మనం ఎనలాగ్ పిన్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్ గా గమనిస్తే మీరు A0 పిన్ అనేది మనకి ఇన్పుట్ అవుతుంది అండ్ 9th పిన్ అనేది అవుట్పుట్ అవుతుంది. 9th పిన్ లో మనం బజర్ ని కనెక్ట్ చేసాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే సెన్సార్ రీడింగ్ అనేది జరుగుతుందో దాని యొక్క వాల్యూని బేస్ చేసుకుని మనకి ప్రోగ్రామింగ్ అనేది ఉంటది అనమాట. సో ఆ ప్రోగ్రామ్ లో మనకి పిచ్ ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలి ఏంటనేది ఇక్కడ మనం రాసుకున్నాం. ఎందుకంటే ఈ పర్టికులర్ బజర్ నుంచి మనకి టోన్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్ క్లోజ్ చేస్తున్నాను, స్టార్ట్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేస్తున్నా. దాన్ని అక్కడ లైట్ ఇండికేషన్ కూడా చూడొచ్చు. మనకి ఆ లైట్ ఇండికేషన్ మార్చినప్పుడు మనకి వేరియస్ సైన్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనకు వచ్చినాయి, అవి చూడొచ్చు. ఒకసారి మళ్ళీ స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేస్తున్నాను, దాని యొక్క వేరియస్ సౌండ్స్ చూడండి. లైట్ మెజరింగ్ చేస్తా. సో ఈ విధంగా మనం ఎల్డిఆర్ సెన్సార్ ని ఆర్డినోతో ఇంటర్ఫేస్ చేస్తాం. దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ డిస్కస్డ్ టుడే విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్టోబ్లాక్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ అండ్ టింకర్ క్యాడ్.
సో చాలా వెరీ వెరీ ఈజీగా ఉంటాయండి. ఆల్రెడీ దీంట్లో మీకు బేసిక్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్ అండ్ ఈ ప్రోగ్రామింగ్స్ ని బేస్ చేసుకుని మీరు కొత్త ప్రోగ్రామ్స్ రాస్తారు. ఒకసారి మీరు కుదిరితే మీ దగ్గర ఆర్డినోస్ ఉంటే వాటిలో ట్రై చేయొచ్చండి. ఎటువంటి ప్రోగ్రామ్ ఫాల్ట్స్ అనేవి ఉండవు. మనకి ఏంటంటే ఈజీగానే ఉంటుంది ప్రోగ్రామింగ్. అందుకని మనం ఏంటంటే ఫస్ట్ బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ద్వారానే వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ PictoBlox and Tinkercad softwares. Okay, and thank you so much for everyone for the today's session, and please like, share, subscribe to our channel for more interesting videos.